దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనం. దేవుడు మనకంటూ ఒక వాగ్దానం ఇస్తే మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటే మనం చేయి విడిచిన దేవుడు మనల్ని ఎప్పటికీ అది నెరవేరే వరకు మనల్ని చేయి విడవడు. మనం చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం, ఏంటి దేవుడు నా చేయి విడిచిపెట్టేశాడా, నా ప్రార్థన వినడం లేదా, నా జీవితంలో ఎందుకు ఏ కార్యము జరగడం లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ మనం చేయి విడుస్తామేమో కానీ దేవుడు మన చేతిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనకు ఒక వాగ్దానం ఇస్తే అది ఏ పరిస్థితి అయినా, అది ఎలా ఉన్నా, మనం చుట్టూ ఉన్న పరిస్థితులు ఆ వాగ్దానం నెరవేరడానికి అనుకూలంగా లేకపోయినప్పటికీ ఖచ్చితంగా అది నెరవేర్చి తీరుతాడు. మనం ఆలస్యమని ఎంచుచున్నట్లు అది ఆలస్యం కాదు, కానీ మనం నేర్చుకోవాల్సినవి నేర్చుకోవడానికి దేవుడు కొంత సమయం వేచి ఉండవచ్చు, అంతే తప్ప మన జీవితంలో మాత్రం ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, అంతేకాక ఆయన చెప్పినట్లు నెరవేర్చేవాడు. కాబట్టి అట్టి దేవుడు మనకి తోడుగా ఉండగా ఎటువంటి భయం అక్కర్లేదని దేవుడు మనకి ఖచ్చితంగా సహాయం చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం భయపడవలసిన అవసరం లేదని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ వందనాలు.